నమస్కారం. ఈరోజు సక్సెస్లో భాగంగా 20 సెకండ్స్లో డిస్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయి అన్న దాని గురించి మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ అవసరం. ఫోకస్ ఉండాలి అంటే డిస్ట్రాక్షన్ ఉండకూడదు. ఈ 20 సెకండ్స్ అనేది ఏంటి అంటే కనీసము మొబైల్ని దూరంగా కూడా పెట్టకపోవడం. మనం ఏం చేయాలి అంటే మనం ఎప్పుడైనా చదువుకునేటప్పుడు కానీ లేదు అంటే ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ మొబైల్ మన దగ్గర ఉండకూడదు. మొబైల్తో చెయ్యని పనులే ఉంటాయి కాబట్టి మొబైల్ ఉండకూడదు. మొబైల్ దూరంగా పెట్టేసి ఫోకస్ పెట్టి మనం ఏ టాస్క్స్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నామో వాటిని ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలన్నమాట. దీనికి ఏం చేయాలి? ఎర్లీ స్లీప్ అండ్ షార్ప్ మైండ్. ఎర్లీ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు షార్ప్ మైండ్ అంటే అర్థం ఏంటి? నైట్ ఎక్కువసేపు మొబైల్ చూస్తూ టైం వేస్ట్ చేయకుండా మనము కొంచెం తొందరగా పడుకుంటే మనకి షార్ప్ మైండ్ ఉంటుంది. అండ్ అగైన్ మార్నింగ్ మనం లేవంగానే ఫ్రెష్గా మన ఆలోచనలన్నింటినీ కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్స్కే కాదండి, ఎవరికైనా సరే. సపోజ్ మనకు ఒక మీటింగ్ ఉంది ఈరోజు మీటింగ్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము? ముందుగా ఆ మీటింగ్ కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా ముందు రోజే రాసుకున్న తర్వాత వాటిని ఎలా మనం ప్రజెంట్ చేయాలి అనేది కూడా మనము ఒక ప్రాక్టీస్ చేసుకుంటాం. మార్నింగ్ మళ్ళీ మనం దాన్ని విజువలైజ్ చేస్తాం. ఈ విధంగా ఈరోజు మీటింగ్ని కండక్ట్ చేసుకోవాలి, ఎవరెవరితో ఏం మాట్లాడాలి, ఎవరెవరికి ఏ అసైన్మెంట్స్ ఇవ్వాలి, ఎవరెవరి చేత ఏం పని చేయించాలి, అలాగే ఎవరికి ఇవన్నీ మేనేజ్మెంట్ స్కిల్సే. ఎవరి చేత ఆ పని అయిపోయేటట్టు ఎవరికి ఇస్తే ఆ పని అయిపోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలన్నమాట. మీటింగ్ అంటే ఉత్తినే అయిపోదు కదా. సో నలుగురు చేత పని చేయించే సందర్భంలో వాళ్ళు నొచ్చుకోకుండా మనం నొచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అవే మేనేజ్మెంట్ స్కిల్స్ అంటే ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. ఎందుకంటే రేపొద్దున పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళినప్పుడు మీటింగ్స్ మన క్రింద వాళ్ళ చేత మనం పని చేయించవలసిన అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. ఎందుకంటే సమస్య రాకూడదు, వచ్చింది అంటే మళ్ళీ దాన్ని సాల్వ్ చేయడానికి టైం పట్టేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మీటింగ్ కండక్ట్ చేసే ముందుగానే మనం ఏంటి పాయింట్స్ చెప్దామనుకున్నాము, చేయించాలనుకున్నాము, పబ్లిక్లోకి ఏమి వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనము చక్కగా విజువలైజ్ చేసుకోవాలి. అలాగే పాయింట్స్ రాసుకోవాలి, మెమరైజ్ చేసుకోవాలి. సో అప్పుడు మన మీటింగ్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.